హన్మకొండలో రేషన్ డీలర్లు ఆందోళన బాటపట్టారు. తమకు రావాల్సిన 5 నెలల పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ఇబ్బందులు పడుతున్నట్లు రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. 5 నెలలుగా పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్లకు కమిషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హన్మకొండ జిల్లా కలెక్టర్కు రేషన్ డీలర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. అసలు వీళ్ళ ఆందోళనకర కారణం ఏంటి, వీళ్ళకున్న డిమాండ్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఇవాళ కలెక్టర్ని కలవడానికి ముఖ్య కారణం ఏంటండి? రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లకు 5 నెలల నుంచి కమిషన్ వస్తలేదు. ఆ కమిషన్ రానందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో జేసీ గారికి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 నెలల కమిషన్ మాకు అతి త్వరలో ఫస్ట్ లోపు కానీ లేకుంటే 2-3 రోజుల లోపల కానీ లేకుంటే 5వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేయడానికి కూడా మేము సిద్ధపడుతున్నాము. అధికారులు మీకు ఏమైనా హామీ ఇచ్చారా? ఇస్టిన్లు మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. రేపు వస్తాయి మాపు వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ కొంత రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ కొంత కావాలని మాటలతోటి 5 నెలలు వెళ్ళదీస్తున్నారు. కానీ ఇంతవరకు మాకు కమిషన్ రాలేదు. 5 నెలలుగా మీకు కమిషన్ రాలేదని చెప్తున్నారు. అంటే ఈ ఆలస్యానికి కారణం ఏమనుకుంటున్నారు? ప్రభుత్వమే, ప్రభుత్వ నిర్లక్ష్యము 100% ఇది అనుకుంటున్నాము. ముఖ్యంగా మా పల్లె డీలర్లు 5 నెలల కమిషన్ రాక 5 నెలల నుంచి కిరాయికి కట్టుకుంటూ గుమస్తా కిరాయి కట్టుకుంటూ దాదాపు ఒక్కొక్క డీలర్ 50 నుంచి లక్ష రూపాయలు నష్టపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే స్పందించి మాకు కమిషన్ను గౌరవ వేతనం ప్రకటించాలని కోరుకుంటున్నాం. మరి కొంతమంది ఉన్నారు, మీరు చెప్పండి. అంటే మీకున్న ప్రధాన డిమాండ్స్ ఏంటి? మాకు ప్రధాన డిమాండ్స్ గౌరవ వేతనము. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేనిఫెస్టో పెట్టిన విధంగా మాకు గౌరవ వేతనం అడుగుతున్నాము. అదేవిధంగా కమిషన్ 300 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నారు. అదేవిధంగా మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు గతంలో కూడా ప్రతి ఒక్కరికి మెమోరాండం ఇచ్చినాము. మంత్రి సీతక్క గారికి ఇచ్చినాము, సివిల్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చినాము, మిగతా మినిస్టర్లకు ఇచ్చినాము. అయినా కూడా ఎవరు స్పందించట్లేదు. మొన్నటిదాకా మా దగ్గర జీరో బ్యాలెన్స్ ఏం లేవు అని చెప్పి అన్నారు. ఫైనాన్స్ ఇబ్బంది ఉన్నాయి అన్నారు. మరి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. మరి 2 సంవత్సరాల నుంచి ఇంకా ఫైనాన్స్ ఇబ్బంది అంటే మరి మా పల్లె డీలర్లు మీ డీలర్ 17 రాష్ట్ర వ్యాప్తంగా 17,200 మంది రేషన్ డీలర్లు ఉన్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలామంది రేషన్ డీలర్లకు 80 క్వింటాలు 90 క్వింటాల బియ్యం మాత్రమే ఉన్నాయి. వాళ్ళందరికీ వచ్చే ఖర్చులు పోతే 10,000 వస్తే 10,000 అమాలి ఖర్చులు, లారీ డ్రైవర్ మామూలు ఇవన్నీ తీసేస్తే మాకు వచ్చే 4 నుంచి 5,000 రూపాయలు మాత్రమే మిగులుతున్నాయి. దీంతో మేము బ్రతకలేని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు గౌరవ వేతనం ప్రకటించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు పెండింగ్లో 5 నెలల కమిషన్, 5 నెలల కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, 3 నెలల కమిషన్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇది మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. గతంలో మాకు ఒకటే స్టేట్ గవర్నమెంట్ వల్లే ఇచ్చేది. ఇప్పుడు వేరు చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ వేరే ఆట, స్టేట్ గవర్నమెంట్ కమిషన్ వేరే ఇస్తున్నారు. అట్లా నానా డీలర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచన చేసి ఒకటే స్టేట్ గవర్నమెంట్ ద్వారానే మాకు టోటల్ కమిషన్ వచ్చే విధంగా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. హన్మకొండ జిల్లాలో మొత్తం ఎంతమంది డీలర్స్ ఉంటారండి? 439 మంది ఉన్నారు హన్మకొండ జిల్లాలో. మొత్తానికి కూడా ఈ రేషన్ డీలర్కి సంబంధించి 5 నెలలుగా మాకు వేతనాలు రావట్లేదు. మేము ప్రజలకు సేవ చేస్తున్నాం, కానీ ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది. మాకున్న డిమాండ్స్ పరిష్కరించుకుంటే మాత్రం వచ్చే నెల 5వ తేదీన మేము ధర్నా చేస్తాం. అక్కడ దాకా తీసుకొచ్చుకోవచ్చు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్న నమ్మకం మాకుంది. గతంలో కూడా మంత్రులకు కూడా మేము విన్నవించాం, కానీ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఈసారైనా కూడా ప్రభుత్వం మా పైన దృష్టి సారించి మాకున్న ప్రధాన డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడ రేషన్ డీలర్స్ కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగానన్ టీవీ, వరంగల్.